ఈ పర్టిక్యులర్ వీడియోలో డిస్ట్రిక్ట్ వైస్ కట్ ఆఫ్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను వెరీ క్లియర్‌గా. తర్వాత 2018లో ఎన్ని పోస్టులున్నాయి, ఇప్పుడు 2025లో ఎన్ని పోస్టులున్నాయి ప్రతి డిస్ట్రిక్ట్‌కి. అండ్ ప్రతి డిస్ట్రిక్ట్‌లో ఎంతమంది అప్లై చేశారు, ప్రతి డిస్ట్రిక్ట్‌లో ఎంత కాంపిటీషన్, ఒక పోస్ట్‌కి ఎంతమంది కాంపిటీషన్ ఉన్నారు, తర్వాత ఆ డిస్ట్రిక్ట్‌లో రిజర్వేషన్ వైస్‌గా ఎంతమంది అప్లై చేశారు, మీ పర్టిక్యులర్ రిజర్వేషన్‌లో మీ పోస్ట్‌కి ఎంతమంది అప్లై చేశారనేది, దాంతో పాటు అదే పర్టిక్యులర్ డిస్ట్రిక్ట్‌లో 2018లో 90కి పైగా, 80కి పైగా, 70కి పైగా, 60కి పైగా, 50కి పైగా ఎంతమంది అయితే స్కోర్ చేశారో ఆ స్కోర్స్ మొత్తం ఒక అనలైజింగ్ విధానంగా ఒక ఫార్మాట్లో మీకు ఇప్పుడు అందిస్తున్నాను. దయచేసి ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. దాంతోపాటు ఖచ్చితంగా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఎడ్యుకేషన్ వీడియోస్తో పాటు అన్ని రకాల వీడియోస్ చేస్తాను. ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. ఖచ్చితంగా లైక్ చేయండి. ఇప్పుడున్న మొత్తం నోటిఫికేషన్లో ఎక్కువ పోస్టులు ఉన్నది కర్నూలు జిల్లాకి. 2678 పోస్టులు ఉన్నాయి. అయితే ఆ జిల్లాలో మొత్తం అప్లై చేసింది ఎంతమంది అంటే 39,997 మంది. ఇక్కడ ఒక్క పోస్ట్‌కి వచ్చేసి కేవలం 14 మంది మాత్రమే పోటీ పడుతున్నారు. ఇదే మొత్తం 13 జిల్లాల అతి తక్కువ కాంపిటీషన్ అన్నది ఓన్లీ ఇప్పుడున్న కర్నూలు జిల్లాలోనే మాత్రమే. అయితే ఇక్కడ వీళ్ళు 2018లో ఏ విధంగా పెర్ఫార్మ్ చేశారో చూద్దాం. 2018 డేటాకొస్తే ఇక్కడ మీరు చూడవచ్చు. దాదాపు 85 మీద 52 మెంబర్స్ స్కోర్ చేశారు. 80 మీద 38 మెంబర్స్ స్కోర్ చేశారు. 78 మీద 74 మెంబర్స్ స్కోర్ చేశారు. 75 మీద 173 మెంబర్స్. 72 మీద 368. 70 మీద 569. అంటే ఇప్పుడు మీరు ఇక్కడ చూసుకోండి. ఓన్లీ 85 మాత్రమే 50 మెంబర్స్ ఉన్నారు. 80 అబోవ్ ఓన్లీ 38 మెంబర్స్ ఉన్నారు. ఇక్కడ 70 నుంచి 78 మధ్యలో చూసుకుంటే దాదాపుగా 1000 లేదా 200 మెంబర్స్ ఉన్నారు. సో ఇక్కడ దాదాపు ఎప్పుడు 70 నుంచి, అదే 69 నుంచి చూసుకుంటే 500 మెంబర్స్ పెరిగారు. 67 నుంచి చూసుకుంటే 900 మెంబర్స్ పెరిగారు. అంటే ఇక్కడ సేఫ్ జోన్ వచ్చేసి 75+ ఎవరైతే స్కోర్ చేస్తారో ఇక్కడ సేఫ్ జోన్ అది. సేఫ్ జోన్ ప్లేస్ అంటే ఓపెన్ కేటగిరీలో జాబ్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎవరైతే రిజర్వేషన్ కేటగిరీలో ఉన్నారో 70+ స్కోర్ చేసిన వాళ్ళు ఓ కాడికి సేఫ్ జోన్‌లో ఉన్నట్టే చెప్పుకోవచ్చు. జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఇంకా ఎవరైతే ఎస్సీ, ఎస్టీ ఉన్నారో వాళ్ళైతే 65, 68 అబోవ్ ఆర్ 68 బిలో అటు ఇటు ఉన్నా కూడా జాబ్ వచ్చే అవకాశం ఉంది. ఇదనేది ఫైనల్ కాదు. ఎందుకంటే నార్మలైజేషన్ తర్వాత మార్కులనే కొంచెం అటు కావచ్చు, ఇటు కావచ్చు. ఈసారి ఏందంటే పోస్టులనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. సో లాస్ట్ టైమ్ తోటి పోల్చుకుంటే లాస్ట్ టైమ్ చాలా మంది బాగా హెవీగా పెర్ఫార్మ్ చేశారు ఇందులో. కాకపోతే అది 80 అబోవ్ మాత్రమే. ఇక్కడ 70 వరకు చూసుకుంటే దాదాపు అక్కడనే 1200 మెంబర్స్ ఉన్నారు. సో ఉన్న పోస్టులు ఎంత ఇప్పుడు 2000, అప్పుడున్నది ఓన్లీ చాలా తక్కువ ఉండే. ఇప్పుడు చూసుకుంటే మీకు ఎంత 75 అనేది ఓపెన్ కేటగిరీలో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఖచ్చితంగా జాబ్ అనేది. ఇంకొకటి ఏందంటే దానికంటే బిలో రిజర్వేషన్ కేటగిరీలో 70+ స్కోర్ వచ్చిన వాళ్ళు, 68+ వచ్చిన వాళ్ళు ప్లస్ జాబ్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 68, 65+ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎవరైతే ఎస్సీ, ఎస్టీ ఉన్నారో వాళ్ళు కూడా 60 అబోవ్ వచ్చినా కూడా హోప్స్ అయితే పెట్టుకోవచ్చు. 60 అబోవ్ 6 కొంచెం ఇటు కొంచెం అటు ఉన్నా కూడా హోప్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇంకేందంటే ఇక్కడ లాస్ట్ టైం అనేది ఈడబ్ల్యూఎస్ లేకుండే, ఈసారి ఈడబ్ల్యూఎస్ ఉంది. దీంతో పాటు ఇక్కడ ఎస్సీ వర్గీకరణ అని చెప్పేసి గ్రూప్ ఎస్సీలో 1, 2, 3 గ్రూప్స్ చేశారు కదా. ఇక్కడ వచ్చేసి ఈ వీళ్ళకి కూడా చాలా బెనిఫిట్ అనేది ఉంది. ఎందుకంటే ఇక్కడ ఎస్సీ గ్రూప్ 1లో అయితే చాలా తక్కువగా ఉన్నారు ఈ ఓన్లీ కర్నూలుకి సంబంధించి. సో వాళ్ళనేది మినిమం మార్క్స్ అనేది మామూలుగా ఇప్పుడు వాళ్ళ ఎగ్జామ్ రాసి మినిమం మార్క్స్ అనేది గెయిన్ చేసినా కూడా జాబ్ వచ్చే అవకాశం అనేది ఈ ఎస్సీ గ్రూప్ 1 వాళ్ళకు ఉంది. అవకాశం అనేది చాలా ఎక్కువగా ఉంది వాళ్ళకి. సో 2018 డేటా ప్రకారం అయితే ఈ విధంగా ఉంది. ఈ డేటాని మీరు చూస్తే మీకే అర్థమవుతుంది. సో మీరు ఒకసారి అయితే ఇక్కడ ప్రతిదీ అయితే నేను చెప్పలేను. దీంతో పాటు మీకు పక్కనే రిజర్వేషన్, మీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు మీ కేటగిరీలో ఎంతమంది అప్లై చేశారన్నదే ఇక్కడ కూడా ఇచ్చాను. సో మీరు అది ఒకసారి చూసుకొని తర్వాత ఇక్కడికి వచ్చేసి మీకు వచ్చిన స్కోర్‌లో ఎంతమంది 2018లో స్కోర్ చేశారో దాన్ని ఒకసారి మీరు కంపేర్ చేసుకోండి. దీన్ని స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి, లేదంటే ఇక్కడ వీడియో స్టాప్ చేసేసి మీరు ఒకసారి కంపేర్ చేసుకోండి. మీకు అనేది ఒక ఐడియా అనేది వచ్చేస్తుంది. సో ఎవరైతే 75+ స్కోర్ చేశారో వాళ్ళు సేఫ్ జోన్‌లో ఉన్నట్టే. ఖచ్చితంగా ఎవరైతే 70, 68 అటు ఇటు ఉండి బీసీ రిజర్వేషన్‌లో వాళ్ళకి జాబ్ వచ్చే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. ఎవరైతే ఎస్సీ, ఎస్టీలో ఉన్నారో వాళ్ళు కూడా 60 అబోవ్ స్కోర్ చేసినా కూడా వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే పోస్టులనేవి 2600 చాలా హెవీగా ఉన్నాయి లాస్ట్ టైమ్ తోటి పోల్చుకుంటే. సో ఇంకొకటి ప్లస్ పాయింట్ వీళ్ళకి ఎస్సీ గ్రూప్ 1 వాళ్ళకి కాంపిటీషన్ లేదు. వాళ్ళకైతే ఈజీగా జాబ్ వచ్చేస్తుంది. సో ఇదే అనమాట. ఇది ఓన్లీ కర్నూలుకి సంబంధించింది. ఇక్కడ నేను చెప్పింది ఇక్కడ మీకు ఇక్కడ ఎస్జీ ఓన్లీ వచ్చేసి కర్నూలుకి వచ్చేసి ఇప్పుడు మనం ఇంతవరకు మాట్లాడుకుంది ఏంటంటే ఎస్జిటి. ఈ ఎస్జిటికి సంబంధించి ఈ కట్ ఆఫ్స్ అనేది నేను చెప్పాను.
తర్వాత మీ మీ వేరే దాంట్లో కూడా మీరు వచ్చేసి ఇగో ఇక్కడ మీరు 85 మీద 80 మీద 78 మీద ఎంతున్నారో దాన్ని క్యాలిక్యులేట్ చేసుకొని మీకు అందాదా మీకే అర్థమైపోతుంది ఎంత కట్ ఆఫ్‌లో ఎంత వరకు ఉండొచ్చు అనేది. లాస్ట్ టైమ్‌ది అయితే అంతమందిదది. లాస్ట్ 55 వరకు నేను లిస్ట్ ఇచ్చాను. 55కి 5046 మెంబర్స్ ఉన్నారు. సో దీన్ని బట్టి మీకు ఖచ్చితంగా ఒక ఐడియా అయితే వస్తుందనుకుంటున్నా.